కాల్ చేసామ్మా వద్దు నువ్వు ఇంకా చట్టం బయటెచ్చాడు అమ్మ అంతా పులిహార ప్రసాదం తీసుకోండి వదిలే తీసుకున్నాడు అడిగేసి తెలుగు వేసి అందరికి అడిగమ్మా ఎలాగున్నా బాగుంటుంది బాగా చెప్పండి ఒకటి పెట్టే ఇంకా కామనట लक्ष्मी श्रीरंगवदयां श्रीरंगधामेश्वरी दासीपुत समस्त देववंदे लोकेकटी पांकुरां श्रीमन्मन्नगरायतलप्तवर्गोमेन्द्र गंगाधरं धनं दैलोक्यब्रह्मण्य वरदां वन्दे मुकुन्द प्रियां सुतलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी प्रसन्नमम महारारी वरदुर्गां दिनेत्रां अम्बा जगदीश्वरी वाहिमां वाहिमां रक्षमां 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 ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा म्हणजे पाणी समजते पादपक्षाला अंगामध्ये अवतार जय अल्लाह तल्ली के श्री 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 अल्लाह तल्ली के కారంగి కొత్త కారంగి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ తల్లికి మన శాకాంబరి అవతారం మళ్ళీ గ్రామస్తులు మహిళలందరూ కూడా సారీ పెట్టాలని నిర్ణయించుకుని సారీ ఎంతో వైభవంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలాగా
తేజవంతంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తులందరూ కూడా సంబరం చేసినా కూడా చాలా చక్కగా ఎల్లమ్మ తల్లికి సంబరం చేస్తారు అందరూ గ్రామస్తులందరూ కలిసి. ఎప్పుడు కూడా మన గ్రామ దేవత చల్లగా ఉంటే మనలందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది. పూర్వం నుంచి ఉన్న ఆచారం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టాలని. అందుకని ఆ మహిళలందరూ కూడా ఎంతో చక్కగా వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లమ్మ తల్లి పూజారిని, సత్యవాణి నా పేరు. అమ్మ చాలా గొప్ప తల్లి. ప్రతిష్టైన మొట్టమొదటగా పలికింది నన్ను శాకాంబరీదేవిగా అలంకరించవే అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము శాకాంబరీదేవిగా అలంకరిస్తున్నామండి. తర్వాత ఈ ఈ సంవత్సరం ఆ తల్లికి ఇంకా ఉత్సవంగా చేసుకోవాలని గ్రామస్తులందరూ ముందుకొచ్చారు. ఆ తల్లికి సారి సీర్లు చాలా ఘనంగా సమర్పించారు అందరూని. అయితే ఏ పండుగ కావాలన్నా ఏమి చేయించుకోవాలన్నా తల్లి కనబడి చెప్తుందమ్మా. కల్లోనే కనబడుతుంది, మీదకి రావాలని చూస్తుంది. కానీ ఎప్పుడు నన్ను ఆడించకో, పాడించు కానీ నన్ను ఆడించకని తల్లిని వేడుకున్నాను. అందుకని ఎప్పుడు నాకు కల్లోనే చెప్తుంది ప్రతి విషయం కూడా. నువ్వు ఇలా చేయవే, అలా చేయవే. కొంచెం చీర మార్చిపోతే నాకు చిరాగ్గా ఉంది, నాకు చీర మార్చవే అని అడుగుతుంది. తనకి ఇష్టం లేకపోతే చీర ఎన్నిసార్లు కట్టినా కట్టించుకోదు. చాలా మహిమలు చూపించదమ్మా. చాలా కష్టమైన పైన ఇష్టంగా చేయించుకుంటుంది. ఎవ్వరికి నేను నొచ్చేలాగా మాత్రం ప్రవర్తించదు తల్లి. ఎంత శాంతమూర్తి, ఎంత గొప్ప తల్లిని ఎక్కడ చూడలేదు, కని విని ఎరగం. కానీ చాలా నిదర్శనాలు చూపించిందమ్మా నాకు. తల్లి పలుకుతుంది, నేను పలుకుతాను, నువ్వు నెరవేర్చవే అంటది. నువ్వెవరు నేనెవరు, నేనే నువ్వు, నువ్వే నేనంది. ఎప్పుడు దీపావళి రోజు దీపాలు పెట్టాం ఫస్ట్ గుంట. ఓం రాసి దీపాలు పెడితే ఆ రోజు పలికిందమ్మా. ఆకాశానికి ఉంది తల్లి. తాంబూలు వేసుకొని ఎర్రని నోరుతోటి తల్లి చక్కగా పలుకుతుంటే నేను చిన్నగా ఉండి తల్లి అలాగా ఎత్తి ముఖం ఎత్తి చూడలేకపోతున్నాను. రోజు దీపాలు పెడతాం, ఓం రాస్తాం. అలాగే తల్లి అన్ని విధాలుగా చెప్పి చేయించుకుని ఎన్నో నిదర్శనాలు చూపించిందమ్మా. అయితే తల్లికి ఇంకా నిత్య నైవేద్యం కావాలని కోరుకుంటుంది. మహానైవేద్యం, అఖండ దీపం, ఆ రెండు కూడా నేను నెరవేర్చలేకపోతున్నానమ్మా. ఎప్పుడు కూడా దానికే పేసి పెడుతుంది, కల్లో కూడా కనబడి. ఎవరో పళ్ళని చెంపు తేవాలనుకుంటే అన్నం వండి గిన్నె బయటెడుతుందంట. ఎన్నిసార్లు గిన్నె వద్దు, మాకు చెంపే కావాలంటే ఆ గిన్నె ఇస్తున్నాడంట అతను. అయితే ఏంటి నిదర్శనం అనుకుని ఆ గిన్నె పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారు? నన్ను రోజు ఆ గిన్నెతో అన్నం వండి పెట్టమని. అలాగంతంత నిదర్శనాలు చూపించదమ్మ తల్లి. తల్లి అంటే చిన్న తల్లి కాదు, చాలా గొప్ప తల్లి, చాలా పట్టుదలైన తల్లి. ఏది కావాలంటే అది అలా నెరవేర్చుకుంటుంది అందరి మనసుల్లో ఉండి. తల్లి మాత్రం మమ్మల్ని నిద్రపోనివ్వదమ్మా. ఏది కావాలంటే అది ఇష్టమైనవి కూడా నాకు ఫలానాది వండవే అంటది, నాకు ఫలానా చెయ్యి అంటది. అలాగే చేయించుకుంటుంది. అదమ్మా తల్లి చేసేదంతానే. మన క్వారంగి గ్రామం మందు రమారమి 800 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ యొక్క శ్రీ 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 ఎల్లమ్మ అమ్మవారు గ్రామ దేవతగా ఆ 800 సంవత్సరాల్లోనూ రమారమి 4 సార్లు ఆలయాన్ని మార్చడం జరిగిందండి. ఇప్పుడు మేము 4వసారి అమ్మవారి ఆలయాన్ని మార్చడం జరిగిందండి. అంటే శాస్త్రం ప్రకారం అమ్మవారు చాలా కాలం క్రితం తెలుసున్నటువంటి వారు ఎవరికైనా తెలుసున్నట్లయితే అమ్మవారు మూడో తరంలో ఉన్నటువంటి తల్లికి వేప చెట్టుతో చేశారండి అమ్మవారి యొక్క విగ్రహం. వేప చెట్టుతో చేసి చెక్క విగ్రహం ఉండేదండి. తదుపరి అమ్మవారికి సిమెంట్ విగ్రహంతో క్వారంగి గ్రామస్తులు అందరూ కూడా కలిపి సిమెంట్ విగ్రహంతో చేశారండి. అయితే అప్పుడు అమ్మవారికి కూర్చొని ఉన్నప్పుడు అమ్మవారి యొక్క ఆలయం గర్భం అంటే భూగర్భం లోపల ఉన్నట్టుండేదండి. వర్షం వచ్చింది అనుకోండి అమ్మవారికి మోకాల వరకు నీళ్ళు వచ్చేసేయండి. అయితే అలా నీళ్లు రావడం వల్ల ఈ క్వారంగి గ్రామానికి శ్రేయస్సు కాదు. ఓ పక్కేమో శివాలయం అండి, పాతవారిలో ఉన్నటువంటి శివాలయానికి కూడా అది కూడా ఆదరణ తగ్గిపోయి అది కూడా అలాగే ఉండిపోయిందండి. అయినప్పటికీ కూడా అక్కడ శివాలయం, ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం రెండూ కూడా
ఈ క్వారంగి గ్రామంలో పిలిచి అమ్మవారు ఎప్పుడైతే ఇంత ఎత్తు అంటే వర్షం వచ్చినప్పటికీ కూడా అమ్మవారి దగ్గరికి నీళ్లు రానటువంటి ఎత్తులో ఎప్పుడైతే ఉందో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటదటండి. అప్పటి నుంచి కూడా క్వారంగి గ్రామం వృద్ధి చెందిందండి. ఏ విధంగా అంటే విద్యాపరంగా ఎవరు వచ్చారండి, మన అమ్మవారిని కొలిస్తే సరస్వతీదేవి వచ్చిందండి క్వారంగి గ్రామానికి. ఆమె వచ్చి ఆ కైట్ కాలేజ్ అయినో, ఫార్మసీ కాలేజ్ అయినో, ఐటీఐలోనో అన్ని ఎడ్యుకేషన్లు వచ్చి అమ్మవారికి ఈవేళ ఎంత వైభవంగా ఈవేళ ఉంటుంది అంటే అమ్మవారు అప్పుడు తన దగ్గరుండి చేయించుకుందని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయించుకొని అమ్మవారి ఈవేళ గురు పౌర్ణమి. ఈ యొక్క అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు కూడా చిన్న సంఘటన అండి. మేస్త్రి గారు ఆ శివుడిని ఎందువల్లంటే 12 అడుగులు స్లాబ్ పైనుంచి పడిపోయాడండి. వెనకాల ఏదో ఉందని చెప్పి పరంజం నుంచి వెనక కాలు ఎత్తే వెనకాల కాలు తెలియక ఉన్నదనుకుని కాలు ఎత్తే కింద పడిపోయాడు. 12 అడుగులు ఎత్తి నుంచి పడిపోతే పువ్వు వచ్చి పడ్డాడండి కింద. ముందు ఆ పువ్వు మీద ఈ మేస్త్రి గారు పడ్డారండి. అంటే అమ్మవారి మహత్యం చూడండి. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఉందండి. ఎప్పుడైతే మేము ఆలయంలో ఈ ఆలయం చేద్దాం అనుకున్నామో అమ్మవారిని చుట్టూ కూడా ఉందండి. ప్రత్యక్షంగా నాగుపాము చాలాసార్లు మా పట్టాబన్నీ కూడా చూసుంటాడు. ఎందువల్లంటే ఇది అది దగ్గర 30 అడుగులు పొడవు ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఇక్కడ సంచరిస్తూ ఉందండి. ఆ ఎల్లమ్మ తల్లిగా అది ఆయన తెలుసండి చూసి. ఎందువల్లనే అందరికంటా కనపడదండి. అమ్మవారిని నిష్ఠాగస్తులతో ఎవరైతే పూజించుంటారో వారికి కనపడుతుందండి. అయితే అమ్మవారు ఒకసారి మా ఊడు పరిగెట్టుకుంటూ 12 గంటలకి IPL మ్యాచ్ అమ్మవారిది ఏదో బెట్టింగ్ వేసాడండి. అయితే అది వచ్చింది. వస్తే కంగారులో గబాలు 12 గంటలకి అమ్మవారికి దైవాలు వచ్చింది కదా అని గౌరవ వచ్చాడటండి. వద్దోకి అమ్మవారికి తొలిమని వెనక నుంచి గోడ దూకి వెళ్ళిపోయిందండి. అయ్యి బాబు ఈ టైంలో రాకూడదా ఏంటి అని అనిపించి అతను ఏదో మొక్కు తీర్చుకుని వెళ్ళిపోయాడు. ఉండేలేదో తోనకేసుకుని వెళ్ళిపోయాడు. అయితే అమ్మవారికి ప్రతి దానికి కూడా నిదర్శనం అండి. ఈవేళ అమ్మవారికి ఇలాగ మన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున అమ్మవారికి శాకాంబరిగా తల్లి మా క్వారంగి గ్రామంలో వర్షాలు కురిసి నీకు ఎన్ని కాయగూరలు అయితే అలంకరించామో అన్ని కాయగూరలు మరియు వరి పంటలు మాకు పుష్కలంగా మాకు జీవనోపాధికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడేది జాండు పొట్ట గురించి అండి. ఆ పొట్టకి మరి సరిపోయే విధంగా తల్లి నువ్వు శాకాంబరిగా వచ్చి ఆ వర్షాన్ని కురిపించి మా అందరికీ కూడా ఎంత భోజనం పెట్టి తల్లి అని చెప్పి అమ్మవారికి వేళ శాకాంబరిగా మరి అలంకరణ చేసి ఆ అమ్మవారు ఊరంతా కూడా చక్కగా ఆడపడుచులు అందరూ కూడా సీర తెచ్చి అలంకరించి తల్లికి ఆనందంగా ఇవాళ మరి అందరూ కూడా చక్కగా పంపించడం జరిగిందండి. కాబట్టి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఇవ్వాలని చెప్పి మనతో వాచాకరణ కోరుకుంటున్నాం. ముస్లిం మతానికి సంకేతంగా అంటే రేపొద్దున వచ్చి మళ్ళీ కొట్టుకుంటానని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారనమాట. శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. నాడీ స్పందన నిలిచిపోయింది, హృదయ స్పందన నిలిచిపోయింది, కానీ శరీరం బిగుసుకుపోలేదు. అలా ఆ స్థితిలో ఆయన 3 ద్వారకామాయిలో 72 గంటల పాటు అచేతనంగా పడి ఉన్నారు. ఆ తర్వాత 3వ రోజున తెల్లవారుజామున 3 గంటలకి ఆయన శరీరంలో చలనం వచ్చింది. చలనం వచ్చి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు ఓ దేవా అని చెప్పేసి మహాసభ జరగగా ఆయన ఏమంటారంటే బెంగాల్లో గదాద లీనం కావాలని తహతహలాడిపోతున్నాడు. అతని యొక్క పుణ్యకర్మ చాలా ఉంది. ఆ పుణ్యకర్మ వ్యక్తి భూమి మీద పంపించారు అని చెప్పి 17వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో మహాసమాధి చెందారు. కాబట్టి ఆయన యొక్క బాధ్యతలు మళ్ళీ తిరిగి ఇంకొక 32 సంవత్సరాలు అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు వరకు ఇదే వరకు ఆయన శరీరంలో అనేక మందికి జ్ఞానాన్ని ప్రబోధించారు. అనేక మందికి కోరికలను మనం ఎందుకు చేసుకుంటామంటే ఒక భక్తుడు, అతని పేరేంటి భక్త భీమాజీ అనే భక్తుడు, భీమాజీ పాట అనే భక్తుడు